ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ క్లాస్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కోసం విపులంగా ఒక వీడియో చేసుకున్నాం. సో అది పార్ట్ 1గా తీసుకుంటే ఇది పార్ట్ 2 అనమాట. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే అన్ని టెన్సెస్ కలిపి ఒకేసారి అయితే గజిబిజిగా ఉంటుంది కాబట్టి చాలా వివరంగా దాని మీద నిశ్చితంగా అంటే ఒక స్టూడెంట్కి లేదా ఒక లెర్నర్కి మనం ఎలా చెప్తే అర్థమవుతుందో అన్నది అన్ని స్టడీ చేసి మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఈరోజు మనం సింపుల్ పాస్ట్ టెన్స్ కోసం తెలుసుకుందాం. అలాగే సింపుల్ పాస్ట్ టెన్స్లో ప్రతి ప్రశ్నకి నెగిటివ్ ఉంటుందండి. నెగిటివ్ అంటే ఉదాహరణకు మీకు తెలుగులో చెప్తున్నాను చూడండి. నేను ఢిల్లీ వెళ్ళాను, దానికి నెగిటివ్ ఏంటండి? నేను ఢిల్లీ వెళ్ళలేదు. దానికి మళ్ళీ క్వశ్చన్, ప్రతి ప్రశ్నకు కూడా వ్యతిరేకం ఉంటుంది, అలాగే దానికి క్వశ్చన్ కూడా ఉంటుందండి. ప్రశ్న నేను ఢిల్లీ వెళ్ళలేదు అని, అది నెగిటివ్ ఫామ్. అదే క్వశ్చన్ కింద అడగాలంటే నేను ఢిల్లీ వెళ్ళానా లేదా నేను ఢిల్లీ వెళ్ళలేదా, అలా ఉంటాయన్నమాట. సో తెలుగులో మనం ఎలాగైతే ఉంటాయో ప్రతి సెంటెన్స్ కూడా ఇంగ్లీష్లో కూడా ఆ విధంగా ఉంటాయన్నమాట. మనం వివరంగా నేర్చుకుందాం. అయితే మీరు నోట్స్ పెట్టి అవసరమైతే ఇది మనం పీడిఎఫ్లో తయారు చేసి మన 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 వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ పెట్టడం జరుగుతుంది. మీరు పీడిఎఫ్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఈరోజు ఏంటంటే సింపుల్గా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ కోసం నేర్చుకుందాం. అసలు సింపుల్ పాస్ట్ టెన్స్ దాని యొక్క వివరణ మనం ఆల్రెడీ ప్రజెంట్ టెన్స్ చూసాము. ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్ చూద్దాం. స్ట్రక్చర్ దీంట్లో కొంచెం విపులంగా మీకు అర్థమవడం కోసం ఏంటంటే స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, స్ట్రక్చర్ అంటే ఏ సెంటెన్స్ అయినా సరే సబ్జెక్ట్ ఉంటుంది, అలాగే వెర్బ్ ఉంటుంది, అంటే క్రియ ఉంటుంది, ఆబ్జెక్ట్. ఈ మూడు విషయాలు లేకుండా ఏ సెంటెన్స్ ఉండదు. ఉదాహరణకి నేను అన్నం తింటున్నాను. ఇక్కడ నేను అనేది సబ్జెక్ట్, అన్నం అనేది వెర్బ్, తింటున్నాను నేను అన్నము తింటున్నాను అనేది వెర్బ్ అనమాట. నేను అనేది సబ్జెక్ట్, అన్నము అనేది ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ ఓకేనా? మీకు సెంటెన్సెస్ ఎగ్జాంపుల్ కింద చెప్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, చిన్న డెఫినేషన్. అంటే ఇంగ్లీష్లో మనకు తెలుగు టైపింగ్ కొంచెం అందుబాటులో లేదు, అందుకు మీకు తెలుగు ఇంగ్లీష్లోనే టైప్ చేసి చెప్తున్నాను. మీకు జాగ్రత్తగా ఎవరైతే బిగినర్స్ ఉంటారో, లేకపోతే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడేయాలి అని ఇంతూజియాజం ఎవరికైతే ఉంటారో వాళ్ళు పేషెన్స్గా వింటే కనుక మంచి సబ్జెక్ట్ అయితే గెయిన్ చేయొచ్చండి. అంటే మేము కూడా ఇలా నేర్చుకున్న వాళ్ళమే. మేము ఏ స్థాయిలో నేర్చుకున్నామో అదే స్థాయిలో మీకు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. జాగ్రత్తగానండి. ఇంకా సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే పేరులో సింపుల్, గతంలో జరిగిపోయిన పనిని తెలియజేయడానికి ఈ టెన్స్ని వాడతాం అనమాట. సింపుల్గా దానికి పెద్ద మర్మం ఏమి లేదనమాట. టు డిస్క్రైబ్ అన్ యాక్షన్ ఆఫ్ ద పాస్ట్ we use simple past tense. ఇంకా in this tense the regular verb ends with an ed, also some verbs and differently. For example, for eat we use ate. అంటే దీనికి ఉదాహరణ ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే చూడండి, కొన్ని వెర్బల్కి ప్లే ఉందనుకోండి, అది ఒక వెర్బ్ అనుకుంటే ఈడి, దాని అండ్ ఈడీ కొన్ని వెర్బల్కి ఈడీ చేర్చడం వల్ల పాస్ట్ టెన్స్ అవుతుంది అనమాట. కొన్ని ఏంటంటే ఇప్పుడు ఈట్ అని ఉందనుకోండి, దీనికి అలా కదండి, ఈట్, ఏట్, ఈటెన్ ఇలా ఉంటాయి అనమాట. ఈటెన్. సో ఈ విధంగా మాకు కొన్ని వెర్బలు అనేవి ఉంటాయి అనమాట. సో అదే చెప్తున్నానంటే గతంలో జరిగిపోయినటువంటి ఒక సెంటెన్స్ని చెప్పాలంటే మనం గతంలో జరిగిపోయిన దాన్ని చెప్పడాన్నే పాస్ట్ టెన్స్ అంటాం అనమాట. అంటే మన జీవితంలో ఇప్పుడు ఉదాహరణకి మీకు అలాగే దీంట్లో ఆల్సో యూజ్డ్ ఫర్ ఇండికేటింగ్ పాస్ట్ హ్యాబిట్స్. గతంలో ఏమన్నా మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఆల్సో యూజ్డ్ ఫర్ ఇండికేటింగ్ పాస్ట్ హ్యాబిట్స్ ఏముంటాయి? ఐ ప్లే ఫుట్బాల్. మీరు ఇంగ్లీష్లో అని తెలుగులోనే చెప్తున్నాం కాబట్టి జాగ్రత్తగా మీరు బుక్ పెట్టుకుని మీరు తెలుగులో రాసుకోండి, మీకు అర్థమయ్యే భాషలో. ఇదనమాట ఆల్సో యూజ్డ్ ఫర్ ఇండికేటింగ్ పాస్ట్ హ్యాబిట్స్. ఓకేనా? ఐ ప్లేడ్ ఫుట్బాల్ వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఐ ప్లేడ్ ఫుట్బాల్ వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఫుట్బాల్ ఆడేవాడు. అదే ఇది గతంలో జరిగిపోయింది అనమాట, ఇప్పుడు కాదు. ఇది గతంలో జరిగిపోయినటువంటి యాక్షన్ అనమాట. అంటే ఏదైనా ఒక యాక్షన్ గతంలో
ఉదాహరణకి ఐ వెంట్ టు విజయవాడ ఎస్టర్డే. గతంలో జరిగిపోయింది అది. అంటే అలాంటి గతంలో జరిగిపోయిన విషయాలు మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలంటే, ఉదాహరణకి ఎవరో వస్తారు మిమ్మల్ని, నిన్న ఏం చేసావు అని అడుగుతారు మిమ్మల్ని. అప్పుడు మీరు ఏ టెన్స్ ఉపయోగించాలి? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అలాంటివి పాస్ట్ టెన్స్ ఉపయోగించాలన్నమాట. ఎందుకని మిమ్మల్ని అడిగింది గతంలో అడిగింది, నిన్న ఏం చేసావు అంటే నిన్న ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతారు. అప్పుడు మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సమాధానం చెప్పకూడదు, పాస్ట్ టెన్స్లో చెప్పాలన్నమాట. ఎలాగంటే ఐ వెంట్ టు విజయవాడ ఎస్టర్డే అని చెప్పొచ్చు. దానికి ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు టేబుల్ చూసి గజిబిజి అవ్వకుండా అఫర్మేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే పాజిటివ్ అన్నమాట, పాజిటివ్ సెంటెన్స్. అలాగే నెగిటివ్ అంటే మనం ఉదాహరణకి మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. ఇక్కడ రాజు వెంట్ ఫర్ ద మూవీ ఎస్టర్డే. ఇది ఒక పాజిటివ్ అఫర్మేటివ్ సెంటెన్స్ పాజిటివ్ అనమాట. ఇది గతంలో జరిగిపోయినటువంటి ఒక యాక్షన్ అనమాట. రాజు వెంట్ ఫర్ ద మూవీ ఎస్టర్డే. నిన్న రాజు సినిమాకి వెళ్ళాడు అన్నదాన్ని అలా చెప్పవచ్చు అనమాట. లేదా ఐ వెంట్ ఫర్ ద మూవీ ఎస్టర్డే, సి వెంట్ ఫర్ ద మూవీ ఎస్టర్డే, దే వెంట్ ఫర్ ద మూవీ ఎస్టర్డే. ఇది వెళ్ళాడు. నెగిటివ్ సెంటెన్స్ ప్రతి వాక్యానికి కూడా నెగిటివ్ సెంటెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. నెగిటివ్ ఇప్పుడు వెళ్ళాడు అంటే వెళ్ళలేదు అని ఉంటుంది కదా. సినిమాకి నిన్న రాజు సినిమాకి వెళ్ళాడు అని నువ్వు చెప్పానుకో, ఎవరు నిజంగా వాడు వెళ్ళలేదానికి ఎవరన్నా చేయమంటారు, వెళ్ళలేదు అంటారు. అంటే ప్రతి సెంటెన్స్ కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, అలాగే ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ కూడా ఉంటుంది అనమాట. అంచేత 3 విషయాలు మనం ఈ 3 కవర్ చేస్తున్నాం దీంట్లో. ఈ కవర్ చేసి మనం వాడతాం అనమాట. సో నెగిటివ్ ఏమొస్తుంది? సాధారణంగా రాజు వెళ్ళాడు, రాజు వెంట్ ఫర్ ద మూవీ ఎస్టర్డే. ఇప్పుడు మనం నెగిటివ్ ఏం చెప్పాలి? రాజు నిన్న సినిమాకి వెళ్ళలేదు అని చెప్పాలి. దీన్ని ఏమంటామంటే రాజు డిడ్ నాట్ గో ఫర్ ద మూవీ ఎస్టర్డే. ఒకరు వెళ్ళారు అని ఒకరేమో వెళ్ళలేదని సమాధానాలు ఉంటాయి కదా, మనం మాట్లాడుకుంటాం. వెళ్ళాడు అని ఒకలో, వెళ్ళలేదని ఒకలో. సో వెళ్ళాడు అన్నప్పుడేమో రాజు వెంట్ ఫర్ ద మూవీ ఎస్టర్డే అని చెప్పొచ్చు. వెళ్ళలేదు అన్నాడు రాజు డిడ్ నాట్ గో ఫర్ ద మూవీ ఎస్టర్డే అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలాగే దాని మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. రాజు డిడ్ నాట్ గో ఫర్ ద మూవీ ఎస్టర్డే. ఇంటరాగేటివ్ అనేది అంటే క్వశ్చన్ ఎలా ఉంటుంది? అప్పుడు ఎక్కడ ఉంటారు మీ ఫ్రెండ్స్ ఎవరు, ఇప్పుడు ఎలాగంటే రాజు సినిమాకి వెళ్ళాడా, నిన్న రాజు సినిమాకి వెళ్ళాడా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ప్రతి క్వశ్చన్, ప్రతి సెంటెన్స్ కూడా ఈ 3 ఫార్మ్స్ అనేది ఉంటాయన్నమాట. సో దీనికి నెగిటివ్ అంటే మన క్వశ్చన్ మార్క్ ఎలాగా, డిడ్ రాజు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వీడియో లెంగ్త్ అనేది అన్న చూసుకోకండి, సబ్జెక్ట్ చూసుకోండి మెయిన్. డిడ్ రాజు గో ఫర్ ద మూవీ ఎస్టర్డే. ఇది క్వశ్చన్ మార్క్ అనమాట. ఈ 3 ఫార్మ్స్ మనం ప్రతి టెన్స్లో ఈ 3 ఫార్మ్స్ నేర్చుకుంటే బెస్ట్ ఇంగ్లీష్ మాట్లాడొచ్చండి. మనమే ఓన్గా సెంటెన్సెస్ తయారు చేసుకుని మాట్లాడవచ్చు అనమాట. మీరు గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ చూడండి, మనం స్ట్రక్చర్ అని చెప్పాం కదా. స్ట్రక్చర్ అన్న దగ్గర ఇక్కడ చూడండి, ఎస్ ప్లస్ V2 ప్లస్ ఓ అంటే ఆబ్జెక్ట్ అనమాట. ఎస్ అంటే సబ్జెక్ట్, V2 అంటే వెర్బ్ అనమాట. వెర్బ్ 2 అంటే ఏంటి చూడండి, వెంట్కి మామూలుగా 3 ఫార్మ్స్ ఆఫ్ ద వెర్బ్ ఏంటి? గో, వెంట్, గాన్. ప్రతి వెర్బ్కి 3 ఫార్మ్స్ ఉంటాయి అనమాట. ఇవి ఖచ్చితంగా కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకి వస్తాయి అనమాట. ఏది ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదు కదా. సో ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, సింపుల్ పాస్ట్ టెన్స్లో సబ్జెక్టు ఎలాగూ ఉంటుంది ప్రతి సెంటెన్స్కి, V2ను ఉపయోగిస్తాం అనమాట. V2 చూడండి, ఇదేమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక్కడ గో అనేది, ఇక్కడ వెంట్ అనేది సింపుల్ పాస్ట్, గాన్ అనేది పాస్ట్ పార్టిసిపల్ అనమాట. ఇది మనం దీంట్లో సింపుల్ పాస్ట్లో మాత్రం V2 వాడతాం మనం. V2 అంటే వెంట్. చూడండి, రాజు వెంట్ ఫర్ ద మూవీ ఎస్టర్డే. అలాగే నెగిటివ్ అనేది రాజు డిడ్ నాట్ గో ఫర్ ద మూవీ ఎస్టర్డే అని చెప్పొచ్చు.
అలాగే డిడ్ రాజు గో ఫర్ ద మూవీ ఎస్టర్డే, నిజంగా రాజు నిన్న సినిమాకి వెళ్ళాడా అంటే ఒక సెంటెన్స్ మనం ఈ 3 విధాలు కనుక నేర్చుకుంటే మనకి మంచి ఇంగ్లీష్ వస్తుందండి. అలాగే ఇంకోటి ఏదో ఫ్లోరల్ ఫార్మర్స్ అవుతాం అంటే ఏకవచనం బహువచనాలు మరి ఎలా చెప్తారు అన్నవి కూడా ఉంటాయి కాబట్టి మీకు ఫ్లోరల్ కూడా చెప్తాను చూడండి. మీకు దీంట్లో ఫ్లోరల్ ఒకటి తీసుకుందాం. ఫ్లోరల్ ఏం తీసుకుందాం? దే వెంట్ టు ద మూవీ ఎస్టర్డే. ఫ్లోరల్ సబ్జెక్ట్ ఇది, ఫ్లోరల్ సబ్జెక్ట్. దే వెంట్ టు ద మూవీ. దే వెంట్ టు ద మూవీ ఎస్టర్డే. ఇది ప్లోరల్ అనమాట. ఫ్లోరల్ సబ్జెక్ట్ దే అనేది ప్లోరల్. దే వెంట్ టు ద మూవీ ఎస్టర్డే. అలాగే నెగిటివ్ అంటే నెగిటివ్లో ఏం చెప్పొచ్చు? సింపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో రాజు వెంట్ ఫర్ ద మూవీ ఎస్టర్డే అన్నా. అలాగే ఇక్కడ చూడండి డిడ్ వచ్చిందనమాట. ఇది ఒకటి బాగా గుర్తుంచుకోండి, నెగిటివ్లు ఎప్పుడు కూడా పాస్ట్ టెన్స్లో డిడ్ వస్తుందండి. అంతేగాని రాజు డిడ్ నాట్ వెంట్ అని రాయకూడదు, తప్పది. ఓకేనా? అదొకటి మైండ్లో పెట్టుకోవాలి అనమాట. వెర్బ్ అయితే సింపుల్ పాస్ట్, అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గో అని వస్తుంది. ఎందుకంటే డిడ్ అనేది ఇక్కడ పాస్ట్ కదా. డిడ్ ఎప్పుడు వచ్చినా కానీ వెర్బ్ అనేది ఫస్ట్ ఫామ్ వస్తుంది. ఇక్కడ చూడండి గో వెంట్ గోన్లో ఫస్ట్ ఫామ్ వస్తుంది అనమాట, V1 వస్తుంది ఇక్కడ. సో రాజు డిడ్ నాట్ గో ఫర్ ద మూవీ ఎస్టర్డే అని వస్తుంది. అది ఒకటి గుర్తుంచుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ చూడండి దే వెంట్ టు ద మూవీ ఎస్టర్డే. సో దీనికి నెగిటివ్ ఎలాగా? దే డిడ్ నాట్ గో ఫర్ ద మూవీ ఎస్టర్డే. ఇలా అన్నమాట. ఇది నెగిటివ్ ఫామ్. అలాగే ఇంటరాగేటివ్ క్వశ్చన్. వాళ్ళు నిన్న సినిమాకి వెళ్ళారా అనేది చెప్పాలి కదా. అప్పుడు ఏం చేస్తామంటే సేమ్ అదే పైన ఉన్నట్టు డిడ్ దే గో ఫర్. ఇక్కడ వెంట్ ఫర్ అని అనకూడదు. ఎప్పుడైతే డిడ్ ఉపయోగించామో వెర్బ్కి ఫస్ట్ ఫామ్ వస్తుంది, అది గుర్తుంచుకోవాలి. డిడ్ దే గో టు ద మూవీ ఎస్టర్డే, అదనమాట. అలాగే ఇంకా మీకు తెలిసిన ఉదాహరణలు ఉన్నాయి. ఇంకోటి షీ రోట్ ఏ లెటర్. ఇదంతా సింపుల్ పాస్ట్. గతంలో ఒక లెటర్ రాసిందనమాట ఆమె. అంటే గతంలో జరిగిన విషయాలని తెలియజేయడానికి మనం ఉపయోగించుకుంటా ఉన్నాం కదా, అది షీ రోట్ ఏ లెటర్. అలాగే నెగిటివ్ ఫామ్ అంటే షీ డిడ్ నాట్ రైట్ రోట్ రిటర్న్ కాబట్టి మనం రైట్ వాడతాం. డిడ్ నాట్ రైట్ ఏ లెటర్, రాయలేదు అని చెప్పడానికి. అలాగే దీని క్వశ్చన్లు అడగాలంటే డిడ్ సీ. పాస్ట్ టెన్స్లో ఎప్పుడు కూడా డిడ్ అని వస్తుందండి, అది గుర్తుంచుకోండి. డిడ్ సీ రైట్ ఏ లెటర్. సో ఈ విధంగా సింపుల్ పాస్ట్ టెన్స్లో మీరు నేర్చుకుంటున్న విషయాలు అఫర్మేటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇలాగ మీరు ఏ సెంటెన్స్ని తీసుకున్నా సింపుల్ పాస్ట్లో ఈ విధంగా రాయొచ్చు అనమాట. అలాగే మీకోసం అని చెప్పేసి మీకు ఇంకా ఈజీగా ఉండడం కోసం అనేసి క్యాచ్ వర్డ్స్ ఫర్ సింపుల్ పాస్ట్ టెన్స్ అని, అంటే సింపుల్ పాస్ట్లో మీకు బండ గుర్తులాగా ఉండడానికి ఈ పదాలు ఉపయోగిస్తారనమాట. క్యాచ్ వర్డ్స్ అని ఏంటంటే ఎస్టర్డే కానీ, లాస్ట్ వీక్ కానీ, లాస్ట్ మంత్, దిస్ మార్నింగ్, ఇవి ఉపయోగించి మనం సింపుల్ పాస్ట్లో ఇవి ఎక్కువ ఉపయోగిస్తాం అనమాట. ఈ యాడ్వర్బల్ని ఎక్కువ ఉపయోగిస్తాం. చూడండి పైన చెప్పుకున్నాం కదా, రాజు వెంట్ ఫర్ ద మూవీ ఎస్టర్డే. చూడండి ఎస్టర్డే వచ్చింది. సో లాస్ట్ వీక్ ఐ వెంట్ టు ఢిల్లీ లాస్ట్ వీక్ అని చెప్పవచ్చు. సో ఐ విజిటెడ్ తాజ్ మహల్ ఇన్ ద లాస్ట్ మంత్ అని చెప్పొచ్చు. అలాగా అంటే క్యాచ్ వర్డ్స్ అంటే సాధారణంగా ఈ పదాలని ఎక్కువ వాడతాం అనమాట. ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ అనమాట. మీరు అలాగే మనం మొత్తం దీంట్లో ఈ సిరీస్లో మొత్తం పాస్ట్ టెన్స్ కోసం మొత్తం తెలుసుకుందాం. అది సో మీరు సింపుల్ పాస్ట్ టెన్స్లో స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ వాడతారు, వెర్బ్ టు వాడతారు, అలాగే ఆబ్జెక్టివ్ అలాగే ఉంటుంది. సబ్జెక్ట్ S+V2+O అనేది మీరు
V2ని వాడతాం అనమాట. ఓకేనా? రైట్. ఇప్పుడు మళ్ళీ పాస్ట్ కంటిన్యూస్కి వచ్చేదా. దీంట్లో ఏంటంటే స్ట్రక్చర్ సబ్జెక్ట్ ఉంటుంది, అలాగే వజ్ కానీ వర్ కానీ V4 ప్లస్ అంటే వెర్బ్ 4 అంటే ఏమీ లేదు. వెర్బ్ 4 అంటే ఇంగ్ ఫామ్ అనమాట. అంటే ఇక్కడ మీకు వెర్బ్ 4 అని గజ్బీజ్ అవుతారేమో. దీనికి వెర్బ్ 4 అంటే ఉదాహరణ చెప్తాను చూడండి. గో, దీనికి వెంట్, గాన్. అంటే ఇక్కడ వెర్బ్కి ఏంటంటే ఇంగ్ చేరుతుంది అనమాట. దాన్ని V4 కింద చెప్పారు. మీకు అలా గుర్తుంచుకుంటే అలా గుర్తుంచుకోండి, లేకపోతే లేదు. సో ఇలా ఉంటుంది అనమాట. ఇది ఏంటంటే సింపుల్ అనమాట. యూస్డ్ టు డినోట్ ఎన్ యాక్షన్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఇది ఏంటంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గతంలో జరుగుతూ ఉండేదన్నమాట. ఇది గతంలో జరుగుతూ ఉండేదాన్ని చెప్పడానికి, ప్రస్తుతం జరుగుతూ ఉన్నదాన్ని చెప్పడానికి ఏమో సింపుల్ ప్రజెంట్ కంటిన్యూస్ ఎలాగో వాడతామో, గతంలో జరుగుతూ ఉంది అని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం అనమాట. దానికి అంతకు మించి లాజిక్ ఏం పెద్ద అవసరం లేదు. గతంలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న విషయాలు ఉంటాయి, అలాగే గతంలో జరుగుతున్న విషయాలు కూడా ఉంటాయి అన్నమాట. సో అవి మనం ఎగ్జాంపుల్స్ అయితే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గతంలో జరుగుతూ ఉన్న విషయాన్ని మనం చెప్పడానికి ఏం ఉపయోగిస్తామంటే ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ని సింగులర్ తీసుకుందాం. సింగులర్ సబ్జెక్ట్ మీకు ఇది కావాలంటే నోట్స్ అంతా అయిన తర్వాత మీకు PDF రూపంలో మీకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సింగులర్ సబ్జెక్ట్ చెప్తూ ఒక సెంటెన్స్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. షీ వాజ్ వాచింగ్ టీవీ when he called her. చూడండి, సింగులర్ సబ్జెక్ట్లో సింగులర్ సబ్జెక్ట్లో గతంలో ఏదో ఒక టయానికి జరుగుతూ ఉండేదన్నమాట పని. ఓకేనా? దాన్ని చెప్పడానికి యూస్డ్ టు డినోట్ an యాక్షన్ గోయింగ్ ఆన్ ఎట్ సమ్ టైమ్ ఇన్ ద పాస్ట్. అది గతంలో ఒకనొక సమయంలో జరుగుతూ ఉండే పనిని తెలియజేయడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం ఉపయోగిస్తాం. ఉదాహరణకి షీ వాజ్ వాచింగ్ టీవీ వెన్ హీ కాల్డ్ హెర్. ఆమె ఫోన్ చేసినప్పుడు ఏం చేస్తుందన్నమాట, గతంలో ఆ సమయంలో టీవీ చూస్తుందన్నమాట. ఓకేనా? చాలామంది ఉంటారు. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం నిన్న నేను ఫోన్ చేశాను, అప్పుడు ఆ టైంలో ఏం చేస్తుందని అన్న ప్రశ్న మీకు వచ్చినప్పుడు షీ వాజ్ వాచింగ్ టీవీ వెన్ ఐ కాల్ హెర్. నేను ఫోన్ చేస్తున్న సమయంలో ఆమె టీవీ చూస్తూ ఉంది అని చెప్పడానికి, గతంలో జరుగుతూ ఒకనొక సమయంలో జరుగుతూ ఉన్న పని తెలియజేయడానికి పాస్ట్ కంటిన్యూస్ వాడతామన్నమాట. ఉదాహరణకి నిన్న మీరు మీ ఫ్రెండ్కి ఫోన్ చేశారనమాట. ఫోన్ చేస్తుంటే వాడు ఏం చేస్తున్నాడు, హీ వాజ్ ప్లేయింగ్ ఏ చెస్ గేమ్ అనేది మైండ్ గేమ్, మంచి గేమ్ కాబట్టి హీ వాజ్ ప్లేయింగ్ ఏ చెస్ ఎస్టర్డే వెన్ ఐ వాజ్ కాలింగ్ అని చెప్పొచ్చు అనమాట. సరే, ప్రస్తుతానికి షీ వాజ్ వాచింగ్ టీవీ వెన్ హీ కాల్ హెడ్. సో దీన్ని నెగిటివ్ ఫామ్ ఎలా రాయొచ్చు? సో చూస్తుంది, నిన్న ఫోన్ చేస్తున్నప్పుడు టీవీ చూస్తుందని చెప్పేవాళ్ళు కొంతమంది అయితే, లేదు చూడటం లేదని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా. దాన్నే మనం ఇంగ్లీష్లో ఏం చేస్తామంటే షీ వాజ్ నాట్ వాచింగ్ టీవీ వెన్ హీ కాల్ హెర్. ఇది నెగిటివ్ సెంటెన్స్ అనమాట. ఇంటర్గేటివ్ అంటే క్వశ్చన్ మార్క్ అనమాట. టీవీ చూస్తుందా, నిన్న ఫోన్ చేసినప్పటికీ ఆమె టీవీ చూస్తుందా అంటారు కదా. సో అంచేత దాన్ని ఏమంటామంటే వాజ్ షీ వాచింగ్ టీవీ వెన్ యూ కాల్డ్ హెర్, లేదా వెన్ హీ కాల్డ్ హెర్, వెన్ హీ కాల్డ్ హెర్. అలాగే టీవీ అలాగనమాట. అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే
ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో సబ్జెక్ట్ అలా ఉంటుంది. సి అనేది ఇక్కడ సబ్జెక్ట్, వజ్ అనేది వజ్ కానీ వర్ కానీ వస్తుంది, దానికి ఇంగ్ యాడ్ అవుతుంది అన్నమాట, వెర్బ్కి ఇంగ్ యాడ్ అవుతుంది అనమాట. దాన్ని మీకు అర్థం అవడం కోసం చూడండి. వాజ్ వాచింగ్, వాచ్ వాచ్డ్ వాచింగ్, సారీ వాచ్ వాచ్డ్ వాచ్డ్. అది ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు వెర్బ్ ఏంటి, ఇక్కడ వాచ్ అనేది తీసుకుంటే వాచ్, వాచ్డ్, అలా వాచ్డ్. దీనికి ఏమవుతుందంటే ఇంగ్ యాడ్ అవుతుంది అనమాట, అది వెర్బ్కి ఇంగ్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రజెంట్ సింపుల్ ఫామ్లో ఉన్న వెర్బ్కి ఏమవుతుందంటే ఇంగ్ యాడ్ అవుతుంది, అది గుర్తుంచుకోవాలన్నమాట. అలాగే ఆబ్జెక్ట్ అంటే సబ్జెక్టు వజ్ ఉండి ప్లస్ దానికి V4 అంటే ఇంగ్ యాడ్ అయింది వాచింగ్ అనేది. ఓకేనా, షీ వాజ్ వాచింగ్ టీవీ వెన్ హీ కాల్డ్ హర్. సో ఈ విధంగా. అలా దీన్ని ఇంకోటి ప్లోరల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ప్లోరల్ సబ్జెక్ట్కి ఇంకో ఉదాహరణ చూద్దాం. ప్లోరల్ సబ్జెక్ట్ ఏంటంటే they were watching the match together. ఇక్కడ చూడండి, దే అనేది ప్లోరల్ సబ్జెక్ట్, దే అనేది ప్లోరల్ బహువచనం కాబట్టి సింగులర్ అంటే ఏకవచనం, ఒకరి గురించే చెప్పేటప్పుడు సింగులర్, ప్లోరల్ అంటే ఒకరు ఇద్దరు అంతకంటే ఎక్కువ మందిని బహువచనం వాడచ్చు అనమాట. ఇక్కడ చూడండి, దే ప్లోరల్ అనమాట, దే వర్ వాచింగ్, దే కాబట్టి ప్లోరల్ కాబట్టి వర్ వచ్చింది అనమాట. ఇక్కడ ఆక్సిలరీ వెర్బ్ ఏమొచ్చింది, వర్. ఒకరే అయితే ఈజ్ కానీ వజ్ కానీ వస్తుంది, పాస్ట్ టెన్స్ కాబట్టి వజ్ వస్తుంది, ప్లోరల్లో వర్ అని వచ్చింది అనమాట. దానికి వెర్బ్కి ఇంగ్ యాడ్ అవుతుంది. దే వర్ వాచింగ్ ద మ్యాచ్ టుగెదర్, ఇద్దరు కలిసి వారు ఇరువురు మ్యాచ్ చూస్తున్నారు అనమాట. ఓకేనా, దీనికి నెగిటివ్ ఫామ్ ఎలా రాస్తాం, దే వర్ నాట్ వాచింగ్ ద మ్యాచ్ టుగెదర్. ఓకేనా, రైట్. అలాగే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్, ఏం లేదు, ఆక్సిలరీ వెర్బ్ హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉంటుందో అది ముందు వస్తుంది అనమాట. వజ్ కానీ లేదా వర్ అయితే వర్ అది ముందు వస్తుంది. వర్ దే వాచింగ్ ద మ్యాచ్ టుగెదర్. మీరు కూడా బుక్లో రాసుకుంటూ జాగ్రత్తని ప్రాక్టీస్లో పెడితే మీకు ఈజీగా ఏ టెన్స్ని ఎప్పుడెప్పుడు ఉపయోగించాలన్నది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అదనమాట. ఇంకోటి ఇది ఇలా రకరకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి అనమాట. ఐ వాజ్ డ్రైవింగ్ ఏ కార్ అని చెప్పచ్చు. ఇంకోటి సెంటెన్స్, ఐ వాజ్ డ్రైవింగ్, పాస్ట్లో ఎప్పుడో మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు నిన్న అని అడిగినప్పుడు ఐ వాజ్ డ్రైవింగ్ ఏ కార్ అని చెప్పవచ్చు, గతంలో జరిగిపోయిన యాక్షన్ మీరు చెప్పడానికి. దీనికి మామూలుగా నెగిటివ్ అంటే ఐ వాజ్ నాట్ డ్రైవింగ్ ఏ కార్. దీనికి వాజ్ ఐ అని వస్తుంది, డ్రైవింగ్ ఏ కార్. స్లోగా చెప్తున్నాను ఎందుకంటే టైప్ చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేయవలసి వస్తుంది క్లాసు. సో మీరు కూడా రాసుకుంటూ వింటే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. సో సింగులర్ ఇది మొత్తం మీద ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఓకేనా, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ వస్తుంది, అలాగే వెజ్ వరకు ఇంగ్ ఫామ్ యాడ్ అవుతుంది, అలాగే ఆబ్జెక్ట్ ఎలాగో ఉంటుంది అనమాట. సో ఇది ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అలాగే ఇక్కడ క్యాచ్ వర్డ్స్ ఫర్ ఫాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి ఏంటంటే మీకు బాగా తెలుసు వైల్ అనమాట. వైల్ దీనికి బండ గుర్తు ఏంటంటే వైల్ ఉపయోగిస్తాం, ఏదో గుర్తుంచుకోవాలి. అంటే ఎలా సందర్భం వచ్చింది కాబట్టి వైల్ ఉపయోగించి ఏదైనా ఒక సెంటెన్స్ చెప్తే మీకు అర్థమవుతుంది అనమాట. వైల్ ఐ వాస్ డ్రైవింగ్
to work. I got stuck in a traffic jam. నేను పనికి నా వర్క్కి వెళ్తున్నా, డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న సమయంలో ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నాను అని చెప్తారు కదా. నా ఆఫీసులో నిన్న ఆఫీస్కి లేట్గా ఎందుకు వెళ్ళారో, ఎందుకు వచ్చావు అని అడిగినప్పుడు మీరు ఏం చెప్తారు? వైల్ ఐ వాస్ డ్రైవింగ్ టు వర్క్ ఐ గాట్ స్టక్ ఇన్ ఏ ట్రాఫిక్ జామ్ అని చెప్పవచ్చు అనమాట. అది ఇది ఈ విధంగా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇది ఫాస్ట్, మీకు ఇది నోట్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి మీరు ప్రింట్ కూడా తీసుకుని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇది పాస్ట్ కంటిన్యూస్ అనమాట, సింపుల్ అనమాట. గతంలో ఒకనొక టైంలో జరుగుతూ ఉండేదాన్ని పాస్ట్ కంటిన్యూస్. ప్రస్తుతం జరుగుతున్న దాన్ని చెప్పడానికి ప్రజెంట్ కంటిన్యూస్ అయితే, గతంలో జరుగుతున్న ఒకనొక టైంలో జరుగుతున్న పనిని తెలియజేయాలంటే పాస్ట్ కంటిన్యూస్ వాడతాం అనమాట. అలాగే నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి వద్దాం. చూడండి, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఈ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉంటుందంటే, సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్, సబ్జెక్ట్ ఉంటుంది. పాస్ట్ పర్ఫెక్ట్లో మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది హ్యాడ్ ఉంటుంది, ఖచ్చితంగా హ్యాడ్ ఉంటుంది. అలాగే పాస్ట్ పార్టిసిపుల్ ఉంటుంది, ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. అది మీకు ఉదాహరణ చెప్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఆల్రెడీ మీకు టైం కలిసి వస్తుందని ముందుగా ఈ డెఫినేషన్ రాయడం జరిగిందనమాట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కోసం ఇప్పుడు మనం చూద్దాం. Used to describe an action completed before a certain moment in the past, usually long time ago. గతంలో ఎప్పుడో ఒక టయానికి అది ప్రారంభమై అయిపోద్ది అనమాట. ఇఫ్ టూ యాక్షన్స్ హ్యాపెన్ ఇన్ ద పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ ఈస్ యూస్డ్ టు షో ద యాక్షన్ దట్ టుక్ ప్లేస్ ఎర్లియర్. ఇక్కడ చూడండి, ఉదాహరణ చెప్తే మీకు క్లియర్గా డెఫినేషన్ పైన అర్థమవుతుంది. చూడండి, ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్. చూడండి, ఇక్కడ ద పేషెంట్ హ్యాడ్ డైడ్, హ్యాడ్ అని వచ్చింది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అనమాట. ఇక్కడ రెండు యాక్షన్లు ఉన్నాయన్నమాట. ఒకటి పేషెంట్ చనిపోవడం ఉన్నది, అలాగే రెండోది ఏంటంటే డాక్టర్ రావడం అనేది ఉంది. ఇక్కడ ఏది ముందు జరిగింది? పేషెంట్ చనిపోవడం ముందు జరిగింది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాము, అది గుర్తుంచుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్లో ఏదైనా గతంలో జరిగిపోయిన దానిని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ వాడతాం. సో ఇక్కడ రెండు యాక్షన్లు ఉంటాయి అన్నమాట. చూడండి, ఇక్కడ పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్. డాక్టర్ రాకముందే పేషెంట్ చనిపోయాడు అనమాట. ఏది ముందు జరిగిందంటే పేషెంట్ చనిపోవడం ముందు జరిగింది, తర్వాత డాక్టర్ వచ్చాడు. ఓకేనా? అలాగే ఇంకో ఇది బాగా సుపరిచితమైన ఎగ్జాంపుల్ ఇది. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద స్టేషన్ బిఫోర్ వీ రీచ్డ్ ఇట్. మేము స్టేషన్కి వెళ్ళాము, బట్ అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది అనమాట. సో ఇలాంటి సన్నివేశాలు మీరు నిత్య జీవితంలో చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతారనమాట. మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హ్యాడ్ వాడతాం, అలాగే వెర్బ్ ఏం వాడతామంటే పాస్ట్ పార్టిసిపుల్ వాడతాం. మీకు అర్థం అవడం గురించి చెప్తాను చూడండి. ఇక్కడ పాస్ట్ ఇక్కడ వెర్బ్ ఏంటి? డైడ్ అనేది వెర్బ్ కాబట్టి డైడ్. ఇక్కడ డై అనేది V1 V2 V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. మూడోది V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్ అనమాట, అది బాగా గుర్తుంచుకోండి. మూడోది V3 పాస్ట్ పార్టిసిపుల్, మూడోది వాడతామండి, V3ని వాడతాం మనం. ఓకేనా? ఇక్కడ డై అనేది V1 V2 V3 అంటే పాస్ట్ పార్టిసిపుల్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ అనేది ఏదైనా ఒక రెండు యాక్షన్లు ఉంటాయి అన్నమాట. దీంట్లో రెండు యాక్షన్లలో ఒక యాక్షన్ మనం ముందు జరుగుతుంది, తర్వాత రెండోది జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద స్టేషన్ బిఫోర్ వి రీచ్డ్ ఇట్. మేము స్టేషన్కి చేరాము, కానీ అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది అనమాట. సో ఇటువంటి సన్నివేశాలు చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది వాడతాం అనమాట. మీకు దీంట్లో కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో కూడా మనం నెగిటివ్ అది ఎలాగా ఉంటుంది అన్నది డిస్కస్ చేద్దాం. జస్ట్ ఇంకొక 5-10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోయింది క్లాసు. చూడండి, ఇప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్లో మనం ఎగ్జాంపుల్ చూద్దాం.
సింపుల్ దీంట్లో ఏదో చిన్న ఎగ్జాంపుల్ ఏదో చెప్పేసి మనం చూద్దాం. ఫర్ సింగులర్ సబ్జెక్ట్ చూద్దాం. సింగులర్ సబ్జెక్ట్ ఈ హ్యాడ్ వస్తుంది, పాస్ట్ పర్ఫెక్ట్లో హ్యాడ్ వస్తుంది, బాగా గుర్తుంచుకోండి. ఈ హ్యాడ్ రీడ్ దిస్ బుక్. రీడ్ అని చదవకూడదు, రెడ్ అని చదవాలి. ఇక్కడ రీడ్ రెడ్ ఓకేనా. ఈ హ్యాడ్ రెడ్ దిస్ బుక్ అని చదవాలి. ఇక్కడ హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి హ్యాడ్ వచ్చింది. పాస్ట్ పార్టిసిపుల్ రావాలంటే వెర్బ్, రీడ్ అనేది వెర్బ్, రీడ్ రెడ్ ఓకేనా. రీడ్ రెడ్ అంటే ఆఫ్ కోర్స్ ఆర్ఈఏడే ఉంటుంది, బట్ దాన్ని చదవడం మాత్రం రెడ్ అని చదవాలన్నమాట. రీడ్ ఈ హ్యాడ్ రెడ్ దిస్ బుక్. సో నెగిటివ్ ఎలా ఉంటుంది, సేమ్ ఇదే. ఈ హ్యాడ్ నాట్ రీడ్ దిస్ బుక్. సేమ్ ఇదే. హ్యాడ్ హీ రీడ్ ద బుక్. అలా అన్నమాట. ఇది పాస్ట్ పర్ఫెక్ట్. చివరికి మనం చూద్దాం. దీంట్లో క్యాచీ వర్డ్స్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, బాగా గుర్తుంచుకో. ఆల్రెడీ, బిఫోర్ అని, బై ద టైం అని. ఆల్రెడీ చూడండి ఇక్కడ పైన ఎగ్జాంపుల్ చూసాం కదా మనం. ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్ ద స్టేషన్ బిఫోర్ వీ రీచ్డ్ ఇట్ అని చూసాం. క్యాచ్ వర్డ్స్ ఫర్ పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటంటే ఆల్రెడీ, బిఫోర్, బై ద టైం ఇవి వాడతాం అన్నమాట సాధారణంగా. అలాగే వాళ్ళకి దీనికి ఫ్లోరల్ చూడలేదు కదా మనం. సింగులర్ సబ్జెక్ట్కి చూసాం. ఇక్కడ ఫ్లోరల్ కూడా చూద్దాం. ఏదో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుని ఫ్లోరల్గా ఏంటంటే బహువచనం. ఫ్లోరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఫ్లోరల్ సబ్జెక్ట్. దే హ్యాడ్ డన్ దేర్ వర్క్. ఇది ఇక్కడ దే అనేది ప్లోరల్, హ్యాడ్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్లీ హ్యాడ్ వస్తుంది అనుకున్నాం కదా. డన్, డూ అనేది ఇక్కడ డన్ అనేది పాస్ట్ పార్టిసిపల్ V3 అనమాట. పాస్ట్ పార్టిసిపల్ డిడ్ డన్. సో మనం V3 వాడతామని చెప్పుకున్నాం అనమాట. దే హ్యాడ్ డన్ దేర్ వర్క్. హ్యాడ్ ఎక్కడ వచ్చినా కానీ పాస్ట్ పార్టిసిపల్ వాడాలి, V3 వాడాలి. అది బాగా గుర్తుంచుకోండి. అలాగే దీన్ని నెగిటివ్ ఫామ్లో ఎలా చెప్తాం. దే హ్యాడ్ నాట్ డన్ దేర్ వర్క్. అలాగే ఇంటరోగేటివ్ సెంటెన్స్. హ్యాడ్ దే నాట్ డన్ దేర్ వర్క్. సో అదనమాట. సో ఇది ఫ్లోరల్ సబ్జెక్టుకి మనం చెప్పుకుంటున్నాం కదా ఫస్ట్ నుండి, అది మీకు చెప్పడం జరిగింది. ఇది ఫ్లోరల్ సబ్జెక్ట్. సేమ్ ఇదే నోట్స్ మీకు చెప్తాను, డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం జరుగుతుంది. దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు, లేకపోతే మీరు చెప్తున్నప్పుడు రాసుకున్న ఇబ్బంది ఉండదు. అది అంటే పాస్ట్ పర్ఫెక్ట్ అంటే గతంలో ఒక్కొక్క సమయానికి పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయిన పనిని, గతంలో ఒకనొక టైంలో పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయిన పనిని చెప్పడం కోసం మనం ఇది పాస్ట్ పర్ఫెక్ట్ అనేది వాడతాం అన్నమాట. అది ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి వద్దాం. చివరిగా మనం చివరిది అనమాట. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఏంటంటే యూస్డ్ సబ్జెక్ట్ ఉంటుంది, హ్యాడ్ బీన్ వస్తుంది. బాగా గుర్తుంచుకోండి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఒక సెంటెన్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉందని ఎలాగ అర్థమవుతుందంటే హ్యాడ్ బీన్ అని వస్తుంది అనమాట. అది బాగా గుర్తుంచుకోవాలి. హ్యాడ్ బీన్ అని వచ్చిందంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఇలా ఉంటుంది. స్ట్రక్చర్ చూడండి. ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఖచ్చితంగా మీరు రాసుకోండి, ప్రాక్టీస్ కోసం రాసుకుని ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అలవాటు అవుద్ది. సబ్జెక్ట్ ఉంటుంది, హ్యాడ్ బీన్ యాడ్ అవుతుంది. అలాగే ప్రజెంట్ పార్టిసిపల్ వాడతాం అనమాట. ఇక్కడ ప్రజెంట్ పార్టిసిపల్ అది మీకు ఎగ్జాంపుల్ చెప్తే దాంట్లో చూపిస్తాను. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ యూస్డ్ టు డినోట్ ఎన్ యాక్షన్ దట్ బిగాన్ బిఫోర్ ఎ సర్టెన్ పాయింట్ ఇన్ ద పాస్ట్ అండ్ కంటిన్యూడ్ అప్ టు సమ్ టైమ్ ఇన్ పాస్ట్. అంటే గతంలో ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో జరుగుతూ ఉండి గతంలోనే అయిపోద్ది అనమాట. ఈ పని గతంలో ప్రారంభమై
గతంలోనే ఒకనొక సమయానికి జరుగుతూ ఉంది అని చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది మనం ఉపయోగిస్తాం అనమాట. సో మీకు ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. అఫర్మేటివ్ అంటే సింగులర్ సబ్జెక్ట్ ఒక ఉదాహరణ చూస్తున్నాను. సింగులర్ సబ్జెక్ట్. ఇక్కడ ఉదాహరణ ఏంటంటే హీ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ chess all morning. He had been playing chess all morning. అంటే హ్యాడ్ బీన్ వస్తుంది అనుకున్న పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో హ్యాడ్ బీన్ వస్తుంది, అది గుర్తుంచుకోవాలి. ఇంకోటి ఏంటి, స్ట్రక్చర్లో ఏం చెప్పుకున్నాం, ప్రజెంట్ పార్టిసిపల్ వస్తుంది, ఇది గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ పార్టిసిపల్ ఇక్కడ ప్లేయింగ్ అనమాట. ప్రజెంట్ పార్టిసిపల్ అంటే ప్లే అనేది ప్రజెంట్ పార్టిసిపల్, దీనికి ఇంగే యాడ్ అవుతుంది అనమాట. ఎర్బ్ అనేది ఏంటి, ఇక్కడ ప్లే కాబట్టి ఈ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ అని చెప్పాలి. ప్లేయింగ్ అని చెప్పాలన్నమాట. ఈ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ చెస్ ఆల్ మార్నింగ్. అంటే గతంలో నాకు టైంలో పర్ఫెక్ట్గా జరిగిపోయిన పనిని మనం పర్ఫెక్ట్గా జరిగిపోయిన పనిని చెప్పడానికి టెన్స్ని వాడతాం అనమాట. ఈ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ చెస్ ఆల్ మార్నింగ్. నిన్న అదే ఉదయం అంతా చెస్ ఆడుతూ ఉన్నాడు అని చెప్పడానికి ఇది ఈ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అనమాట. అలాగే దీనికి నెగిటివ్ ఎలాగా, he had not been playing chess all morning. మీకు డౌట్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, చెప్తాం. అలాగే దీనికి సేమ్ ఇంటరోగేటివ్ అంటే క్వశ్చన్ ఫామ్. హ్యాడ్ హీ నాట్ బీన్ ప్లేయింగ్ చెస్ ఆల్ మార్నింగ్. ఇది ఒక ఉదాహరణ అనమాట. అలాగే ఫ్లోరల్లో కూడా ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఫ్లోరల్ సబ్జెక్ట్ తీసుకుని they had been surfing the net all night. కొంతమంది నెట్ ప్రియులు ఉంటారు కదా, they had been surfing the net all night. రాత్రంతా నెట్ సర్ఫింగ్ చేస్తూనే ఉన్నారనమాట. దే హ్యాడ్ బీన్, అది గతంలో, ఇది గతంలోనే స్టార్ట్ అయ్యి గతంలోనే కొంత సమయానికి జరుగుతూ ఉంటుంది అనమాట. సో దాన్ని చెప్పడానికి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఇక్కడ దే హ్యాడ్ బీన్ సర్ఫింగ్ ద నెట్ ఆల్ నైట్. దే హ్యాడ్ బీన్ సర్ఫింగ్ ద నెట్ ఆల్ నైట్ అలా చెప్పొచ్చు. అంటే రాత్రంతా నెట్ చూస్తూనే ఉన్నారు, సర్ఫ్ చేస్తూనే ఉన్నారని చెప్పొచ్చు. హ్యాడ్ బీన్ అంటే చేస్తూ ఉండటం, అది గతంలో, అలా గుర్తుంచుకోండి. దీనికి నెగిటివ్ అంటే దే హ్యాడ్ నాట్ బీన్ surfing the net all night. దీని క్వశ్చన్ అంటే హ్యాడ్ దే అని వస్తుంది. హ్యాడ్ దే బీన్ surfing the net all night. సో ఇదనమాట, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. గతంలో ఒకనొక సమయంలో జరుగుతూ ఉంటుంది అనమాట. అది జరుగుతూ ఉన్నదాన్ని మనం తెలియజేయడానికి చెప్తాం. క్యాచ్ వర్డ్స్ ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి జనరల్గా మనం ఎక్కువగా ఉపయోగించేది ఫర్ కానీ సిన్స్ కానీ. ఓకేనా, అది బాగా గుర్తుంచుకోండి.
ఇక్కడ ఫర్ కానీ సిన్స్ కానీ చాలా ఫేమస్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ పడుతూ ఉంటారు. ఈ ఫర్ ఎప్పుడు ఉపయోగిస్తారో, అసలు సిన్స్ ఎప్పుడు ఉపయోగిస్తారో అన్నది చాలా మందికి తెలీదు. సో ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి వీటికి 2 ఉదాహరణలు చూసి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫర్ ఎప్పుడు ఉపయోగిస్తారో చూద్దాం. ఫర్ సాధారణంగా ఏంటంటే ఇక్కడ టోటల్ టైంని చెప్పవలసి వచ్చినప్పుడు మనం ఫర్ ఉపయోగిస్తాం అన్నమాట. టోటల్ టైం అంటే ఉదాహరణ చెప్తాను చూడండి. షీ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ 4 hours. అంటే టోటల్ డ్యూరేషన్ అనమాట. టోటల్ డ్యూరేషన్ అంటే టోటల్ టయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు ఫర్ ఉపయోగిస్తాం. అది బాగా గుర్తుంచుకోండి. ఫర్ 4 hours. షీ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ ఫర్ 4 hours. 4 గంటల నుండి చూస్తూ ఉందన్నమాట టీవీ. అంటే టోటల్ డ్యూరేషన్, మొత్తం సమయాన్ని కౌంట్ చేసి చెప్పవలసి వచ్చినప్పుడు ఫర్ ఉపయోగిస్తాం. అలాగే సిన్స్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇది గుర్తుంచుకోండి, ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఒక పనిని ఎప్పుడు స్టార్ట్ చేశారు అన్న పాయింట్, స్టార్టింగ్ పాయింట్ని తెలియజేయాలంటే సిన్స్ ఉపయోగిస్తాం. టోటల్ డ్యూరేషన్ అంటే మొత్తం సమయాన్ని చెప్పడానికి ఏమో ఫర్, స్టార్టింగ్ పాయింట్ని తెలియజేయాలన్నప్పుడు మాత్రం సిన్స్ వాడతాం. చూడండి ఇది ఎలాగంటే ఏదో ఒక ఉదాహరణ. ఈ హ్యాడ్ బీన్ వెయిటింగ్ సిన్స్ మార్నింగ్. చూడండి సిన్స్ మార్నింగ్ అనమాట. ఉదయం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడని చెప్పడానికి సిన్స్ వాడతాం అనమాట. టోటల్ టైం చెప్పవలసినప్పుడు ఏమో ఫర్ వాడతాం. స్టార్టింగ్ పాయింట్ని చెప్పవలసి వచ్చినప్పుడు సిన్స్ వాడతాం అంట. ఈ హ్యాడ్ బీన్ వెయిటింగ్ సిన్స్ మార్నింగ్. సో ఇది ఫ్రెండ్స్, అంటే ఇప్పటికే వీడియో మీకు లెంగ్త్ అయిపోయిందని అనుకుంటున్నాను. బట్ ఏంటంటే మీకు పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో చెప్పడం జరిగిందనమాట. సో ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లకు మనకి ఇదన్నమాట. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, అలాగే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అవసరమైతే దీన్ని పీడిఎఫ్ రూపంలో మీకు డిస్క్రిప్షన్లో కూడా పెట్టడం జరుగుతుంది. బాగా నేర్చుకుని డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మనం ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చేసాము. ఇది పార్ట్ 2. అలాగే మళ్ళీ పార్ట్ 3 కింద మనం వివరంగా ఫ్యూచర్ టెన్స్ కోసం దాంట్లో ఉన్న 4 రకాలు ఏంటన్నది మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మీకు ఎంతగానో చాలా ప్రయాసపడి క్లాసెస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో. అంటే భవిష్యత్తులో మనం ఇంకా లాంగ్ డీప్గా కూడా వెళ్తాం. బట్ ఫస్ట్నే డీప్గా వెళ్ళి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కన్నా స్లోగా మిమ్మల్ని బేసిక్ ఐడియాస్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ క్లాస్ని అయితే పర్ఫెక్ట్గా చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సో మన ఛానల్లో మన టెక్నికల్గా అలాగే విద్యార్థులకు సంబంధించి మొత్తం అన్ని రకాల టెక్నికల్ విషయాలు ఉంటాయన్నమాట. సో ఇది స్టూడెంట్స్కి కూడా మన ఛానల్ని మీరే పరిచయం చేయండి. ఎందుకంటే రానున్న రోజుల్లో మనం స్టూడెంట్స్కి సంబంధించి మ్యాథమెటిక్స్ అని ఇవన్నీ సబ్జెక్టులు డిస్కస్ చేస్తామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో finally, thanks for watching. So stay tuned for more videos.